హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాస్ట్లాస్ పర్మిట్ పర్పస్. మీకు తెలుసు కదండి, లైక్ ఇండియా నుంచి మనము క్లయింట్స్ ని తీసుకొని ఇక్కడ జార్జియాలో డెలివరీ డ్రైవర్ జాబ్ ఇప్పిస్తామని. సో ఇప్పుడు రీసెంట్ గా మన నుంచి వచ్చిన క్లయింట్ వచ్చేసి శ్రీకాంత్ అండి. ఇతను వచ్చేసి సూర్యాపేట నుంచి. హలో శ్రీకాంత్, హాయ్. ఎట్లున్నావు? Yeah. చెప్పు, లైక్ మన పిల్లలకి లైక్ ఎట్లా అంటే వచ్చే వాళ్ళకి ఒక మెసేజ్ ఉండాలని నేను ఈ వీడియోలు తీస్తాను. సో నార్మల్ గా నన్ను ఎప్పుడు కన్సల్ట్ అయ్యాను, ఎప్పుడు వీసా వచ్చింది? డిసెంబర్ 10th నేను సందీప్ గారిని కన్సల్ట్ అయ్యాను. డిసెంబర్ 10th తర్వాత చెప్పాను ఇట్లా నేను జార్జియా వద్దాం అనుకుంటున్నాను. అతను మంచిగా గైడెన్స్ ఇచ్చాను. నాకు గైడెన్స్ ఇచ్చి నాకు వీసా కూడా ప్రాసెస్ మొత్తం చేసి జాన్ 15th కల్లా నాకు వీసా సెండ్ చేశారు. ఆ తర్వాత నేను ఫర్దర్ ప్రాసెస్ చేయమని చెప్పి చేసాడు మొత్తం. నేను అక్కడి నుంచి ఒమన్ త్రూ ఇక్కడికి వచ్చాను జార్జియా. సక్సెస్ఫుల్ గా జర్నీ సాగింది. ఇది అందరికి కారణం మన సందీప్ గారు. నేను చాలా కృతజ్ఞమై ఉంటాను. అయ్యో, ఒమన్ లో ఎన్ని రోజులు ఉన్నావు శ్రీకాంత్? ఒమన్ లో నేను 12 days ఉన్నాను. 12 days నాకు అకామిడేషన్ అంతా వాళ్ళే పెట్టారు. ఓకే, నాకు నో ప్రాబ్లం. అక్కడ కార్డు కానీ మన డాక్యుమెంట్స్ మొత్తం ఒక పర్సన్ చూసుకున్నారు. అక్కడి నుంచి మన సందీప్ గారు టికెట్స్ అన్ని వేసి జార్జియాకి నేను తీసుకురావడం జరిగింది. నీకు ఒమన్ లో అయితే డిస్టర్బెన్స్ లేదు, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు జార్జియాకి వచ్చినావు కదా, జార్జియా ఇమిగ్రేషన్ ఎట్లా ఫేస్ చేసినావు? నీకు క్వశ్చన్స్ ఏం రేజ్ చేసినారు? ఇమిగ్రేషన్ లో నేను నార్మల్ గా పర్సన్ బై పర్సన్ వచ్చేసాము. వచ్చిన తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఎందుకు జార్జియా వస్తున్నారు, అదొక రీజను. జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నారు. అయితే నేను చెప్పాను, నా ఆన్సర్ వర్క్ చెప్పేసాను. వాళ్ళు అగ్రీ అయ్యారు. నా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశారు. ఓకే, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, నన్ను అలౌ చేశారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ జార్జియాకి వచ్చిన తర్వాత నేను చేసిన వర్క్ ఏంది, లైక్ ఎన్ని డేస్ పడ్డది మీరు జాబ్ ఎక్కడానికి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇచ్చేశారు. దాని తర్వాత ఒక 2 days ట్రైనింగ్ కి వెళ్ళాను. ఇంకొక 2 days లో నేను జాబ్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నాను. ఓకే, నార్మల్ గా ఏదో వీడియో కోసము అట్లా కాదు, ఫుల్ ప్లేజ్ చెప్పండి. మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి మీరు హ్యాపీయా, నాట్ హ్యాపీయా? హ్యాపీగా ఉన్నాను. షూర్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పే ఆన్సర్ లైక్ మినిమం ఒక్కరైనా చూసి మనకి కాంటాక్ట్ అవుతారు. నేను ఎందుకంటే జెన్యున్ గా చెప్పమంటున్నాను. అందుకే మీరు ఎవరన్నా రావాలనుకుంటే సందీప్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ద్వారా కూడా చూడండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడికి తప్పించే బాధ్యత సందీప్ గారు. ఓకే, చూస్తున్నారు కదండి, శ్రీకాంత్ రీసెంట్ గా మనల్ని కన్సల్ట్ అయినాడు. లైక్ యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి అన్న నేను కూడా వస్తా అంటే మన ఉంది లైక్ ఆల్మోస్ట్ 30 to 35 days లో ప్రాసెసింగ్ అయిపోయి ఇప్పుడు జార్జియాలో ఉన్నాడు. మనం ఇంకొక 2 days లో జాబ్ ఎక్కాడండి. ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా జార్జియాకి రావడానికి, మీరు ఎవరైనా రావాలనుకుంటున్నా, కింద నా డిస్క్రిప్షన్ లో నా మొబైల్ నెంబర్, నా జీమెయిల్ ఐడి, నా ఇన్స్టా ఐడి ఉంటుంది. మీరు మాట్లాడి ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.